కామారెడ్డి మరియు వరల్డ్ ఎన్జిఓ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డాక్టర్ విఆర్ఆర్ వరప్రసాద్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో స్త్రీలు అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయం, విద్యాపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. గృహ హింసలు, స్త్రీలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్య అంటే బానిస కాదు. హ్యాపీ ఉమెన్. మనకు చాలా శక్తి ఉంటది, ఉంటదా లేదా? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని పొద్దున లేచి పిల్లల్ని పంపించేసి వంట చేసి ప్రతి ఒక్కరు అన్ని పనులు చేసుకుని కంప్లీట్ వచ్చారు. ఇవన్నీ నేడుతో నాతో సహా. అవునా కదా? అంత ఓపిక ఉన్నది. మగవాళ్ళు ఏంటి లేచి రెడీ అవునా లేదా? కాబట్టి చెప్తున్నా, మనకంత ధైర్యం ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ధైర్యంగా ఎదుర్కోండి. ధైర్యంగా ఎదుర్కొంటేనే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఒకవేళ మీకు అంత ధైర్యం లేదు అంటే అయితే నేను ఖచ్చితంగా నా నుంచి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. మీ పేరు ఎలాంటిది బయట పెట్టకుండా నా ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. నేను హామీ సంస్థల వ్యవస్థల సహాయ సహకారాలతో, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి పూర్తి స్థాయి సపోర్ట్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఎంతో మంది మహిళలు స్త్రీలపై జరుగుతున్న హింసని అరికట్టాలి అనే ఉద్దేశంతో మన ఐక్యరాజ్య సమితిలో చేసిన మార్పులలో